అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మా ప్రభువా, దేశమంతా కూడా నాయన మా భారతదేశము అంతా కూడా నాయన స్వతంత్ర దినోత్సవమును నాయన లోకస్తులు లోకమును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. అయితే నాయన నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో నీవిచ్చిన స్వతంత్రతను నాయన మా యొక్క ఆత్మీయ స్వతంత్రతను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పాపములో నుండి, శాపములో నుండి, అంధకారములో నుండి నాయన మా ప్రభువా బంధింపబడిన మాకు నాయన నాత క్రీస్తు రక్తము ద్వారా విమోచించి నాయన మాకు రక్షణ, పాప క్షమాపణ మీరు కలుగ చేసిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మా ప్రభువా, మరి దాన్ని బట్టి జన్మన నాయన మీ సన్నిధిలో ప్రకటించే రీతిగా మా ప్రభువా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మీరే మహిమ పొందండి. కూడికలో మీరు ఆధిపత్యం వహించండి. రాజా రావాల్సిన వారిని అందరినీ త్వరితముగా తీసుకుని రండి. ప్రభువా, వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించవలసిందని ఈ యొక్క కూడిక నీ మహిమార్థమై చక్కగా జరిగించడానికి మీరు సహాయం చేయమని కృప చూపవలసిందని నాయన యూత్ వన్ డే రిట్రీట్ను నాయన చక్కగా జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన ఇచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది దూడలనా, ఏడాది పొట్టేలనా, దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అనే పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటే గట్టిగా చెప్పట్టు కొడుతూ నేను ఆరాధించుకుందాం. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, నన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముందును నీ ప్రేమ. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, నన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముందును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. తల్లి కుందునా నీ ప్రేమ, సొంత చెల్లి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ, తల్లి కుందునా నీ ప్రేమ, సొంత చెల్లి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. విలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో ఎంతో
మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం అతి మధురం నీ ప్రేమ ఎంతో 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 మధురం యేసుని ప్రేమ ఎంతో 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 మధురం. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకపోయినా న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా అసలు ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండినా. శాపము పాపే నీవు నాకుంటే, శాపము పాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా అసలు ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, అసలు ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎవరో బెంగళూరు నుంచి వస్తారన్నారు, ఈడెక్కడేంటి స్టేజ్ అని చూస్తున్నారా? చూస్తున్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పా, నిజాయితీ పరులు అండి. బేతేల్ పెంతెకోస్తు చర్చి వారు చాలా నిజాయితీ పరులు. తాతయ్య ప్రతిసారి చెప్పేవారు. బెంగళూరు నుంచి వచ్చిన బ్రదర్ని నేనే. వాక్యానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వాక్యాన్ని కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు పైకెత్తుతారా? చేతులు పైకెత్తుతారా? ఓ, చాలా మంది ఉన్నారు. హల్లెలూయా చెప్తాం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. మీ పక్కన ఉండే వారికి షేక్ హ్యాండ్. ఏం చెప్పారు? మీ పక్కన ఉన్న వారికి ఇచ్చి చెప్పమన్నా ఇంకా ఏం చెప్పాలో చెప్పలేదు నేను. అలా కాదులేండి. ఒక ఊర్లో కొడుకు ఉండేవాడంట. వాళ్ళ అమ్మ కొట్టుకి వెళ్ళి వచ్చారా అంటే వెళ్ళి వచ్చేసాడంట. అంటే వాళ్ళ అమ్మ ఏం తీసుకురమ్మంటుంది ఏమి అని తినేవాడు కాదంట. వెళ్ళరమ్మంటే వెళ్ళి వచ్చేసేవాడంట. అలా ఉంది. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పమంటున్నా, అది ఏం చెప్పారో తెలియదు, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పేస్తున్నారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అడగండి. అలాగే మీ పక్కన ఉన్న వారిని అడగండి, వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా అని. వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా చెప్తాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్టయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న పరలోకం తండ్రి, ఇదిగోనయ్యా మేము ఇక్కడికి చేరామయ్యా వాక్యం కోసం. అది నీ దీవెన. ఎవరికి ఏ వాక్యం అయితే అవసరం ఉన్నదో అది నా నోటి ద్వారా మీరు పలికించండి ప్రభువా. అవును ప్రభు, ఇక్కడి నుండి మేము తిరిగి వెళ్తుండగా ఖాళీ చేతులతో కాకుండా మీ వాక్యం అనే ఆహారాన్ని మేము భుజించి వెళ్ళేలాగా మీకు నాకు సహాయం చేయండి. నా నోటిని మీరు బూరగా వాడుకొని ఎవరెవరికైతే ఏ వాక్యం అవసరమై ఉన్నదో అది మీరు వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ నా మనవలు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. 200 సంవత్సరాలు మన భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు బానిసత్వంలో బతికింది. అంటే బ్రిటిష్ వాళ్ళ ఒక్క రాజ్యంలోనే కాదు, అనేకమైన రాజ్యాలు, బ్రిటిష్ వాళ్ళు కానివచ్చు, యూరోపియన్స్ కానివచ్చు, జపాన్ వాళ్ళు కానివచ్చు, అనేక దేశాల కింద మన భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు బానిసలుగా బతికింది. దాదాపు 200 సంవత్సరాలు. అప్పుడు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేసేవారంటే, మా భారతదేశం మాకుండాలి కానీ వేరే వారి బానిసత్వంలో మేము ఎందుకు ఉండాలి అని వారు ఆలోచించి కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, మనం కొంతమందిని తీసుకుంటే మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, లేదంటే బాలగంగాధర్ తిలక్ గారు కావచ్చు, లేదు అంటే మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ప్రాణాలను తెగించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ప్రాణాలను తెగించి మరి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 14 రాత్రి మనకి స్వాతంత్రం వచ్చింది. ఆగస్ట్ 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం? ఆగస్ట్ 15న స్వాతంత్రం జరుపుకుంటున్నాం.
ఆగస్టు 10 స్వాతంత్రం జరుపుకుంటున్నాం. అలాగే మనకు రాజకీయ స్వాతంత్రం మనకు వచ్చేసింది. అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ప్రాణాలను తెగించి మరికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. మన యొక్క వ్యక్తిగత స్వాతంత్రం ఏమైంది? నా మెయిన్ మెసేజ్ ఈరోజు దాని గురించి ఉంటుంది. వ్యక్తిగత స్వాతంత్రం. ఎలాగైతే ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్రం కొరకు ప్రాణాలను తెగించారో, అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన తప్పుల కోసం ఆయన శిలువ మీద ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన మన కోసం ఫ్రీడమ్, మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని మన కోసం తీసుకురావడానికి ఆయన ఏం చేశాడు? శిలువలో ప్రాణం పెట్టేశాడు. మన వ్యక్తిగత స్వాతంత్రం మనకు వచ్చిందా? మన వ్యక్తిగత స్వాతంత్రం మనకుందా? నేను ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరన్నా బుక్స్ తీసుకొని వచ్చి రాసుకునే అలవాటు ఉంది అంటే దయచేసి రాసుకోండి. వాక్యం ఎంత ముఖ్యమైనదో అంత ముఖ్యమైనది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి మండే నుంచి అంటే సోమవారం నుండి శనివారం వరకు చాలా కష్టపడుతూ పని చేసేవాడంట. చాలా కష్టపడుతూ పని చేసేవాడు. అలా ఒక వారం కష్టపడి చాలా వర్క్ ఇవ్వడం వల్ల ఏమైపోయింది? చాలా వర్క్ చేసినందుకు సాటర్డే ఆఫ్ తీసుకున్నాడు, అంటే హాలిడే తీసుకున్నాడు. సండే హాలిడే తీసుకొని ఏం చేశాడు? బాగా ఆకలి అవుతుంది, నేను బాగా భోజనం చేద్దామని మంచి మాంసం తెచ్చుకున్నాడు. మంచి మాంసం తెచ్చుకొని మంచి మసాలాలు వేస్తూ ఆ వీధంతా గోగోలాడించేలా రుచిగా ఆయన వండుకున్నాడు. పాపం చాలా కష్టపడ్డాడేమో, చాలా ఆకలి వేసిందేమో. 2 పూటలు తినేది ఒకే పూటే తినేసాడంట. 2 పూటలు తినేది ఒకే పూటే తినేసాడంట. బాగుంది, నాకు అంత బాగుంది, బాగా భోజనం చేశాను అని ఏం చేశాడు? ఇలా పొట్ట మీద చెయ్యి వేసుకొని పనుకున్నాడు అన్నట్టు. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. కడుపు గుడుగుడులాడ స్టార్ట్ అయింది అనమాట. కడుపు తిప్పడం స్టార్ట్ అయింది. కడుపు తిప్పడం స్టార్ట్ అయితే అయ్యో నాకు మోషన్ వస్తుందని ఏం చేస్తాడు? వాష్రూమ్కి వెళ్తాడంట. మోషన్ రావట్లేదు. అయ్య బాబు ఏంటిది, అయ్య బాబు ఏంటిది అని ఏం చేసి కంగారు పడిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారి దగ్గర ఏడ్ చేస్తున్నాడంట. డాక్టర్ గారు అండి, డాక్టర్ గారు అండి అంటే డాక్టర్ గారు చెప్పమ్మా అంటే, మరేమోనండి నేను సోమవారం నుంచి శనివారం వరకు చాలా కష్టపడతానండి. బాగుంది. మరేమోనండి చాలా కష్టపడిపోయినందుకు ఆదివారం మటన్ చేసుకున్నానండి అంటే, ఇది బాగుంది. అంటే 2 పూటలు తినేది ఒకే పూటే తినేసానంటే, అంటే ఇది బాగాలేదు. ఓకే, ఇప్పుడు ఏంటి నీ బాధ అంటే, మరేమోనండి మోషన్ అవ్వట్లేదు, ఆ కడుపు తిప్పడం ఆగట్లేదు, నన్ను ఏం చేయమంటారు అంటే, అలా తినొచ్చా, అలా చేయొచ్చా అని డాక్టర్ గద్దిస్తూ చెప్తుంటే ఆయన వినేవాడు కాదంట. ఆయన వినకుండా, అయ్యా నువ్వు మాకు టాబ్లెట్స్ ఇవ్వు, నాకు చాలు, నువ్వు నాకు టాబ్లెట్స్ ఇస్తే నేను టాబ్లెట్స్ తీసుకొని నేను పోతా, ఇంకా నాకేం అవసరం లేదు అంటే, ఆయన ఓకే నేను నీకు మోషన్ అవ్వడానికి ఓ టాబ్లెట్ ఇస్తాను, మోషన్ ఎక్కువ అయిందంటే నీకు తగ్గడానికి కూడా నీకు ఓ టాబ్లెట్ ఇస్తాను అని ఆయన ఏం చేశాడు? ఆ 2టికి టాబ్లెట్స్ ఇస్తూ, ఈ పచ్చ కలర్ది టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలా, మోషన్ ఎక్కువ అయిందంటే ఇది వేసుకోవాలా, తగ్గడానికి ఈ పసుపు కలర్ టాబ్లెట్ వేసుకోవాలా అని క్లీన్గా ఆయన చెప్తుంటే ఈయన వినొచ్చు కదా. ఈయన వినకుండా ఏం చేశాడు? డాక్టర్ గారు నాకు అంతా తెలుసు, మీరు ఇవ్వండి అని ఆ చీటీ ఇప్పించుకొని మెడికల్ షాప్లో ఆ చీటీ ఇచ్చి, బాబోయ్ మీరు నాకు ఇది ఇవ్వండి అంటే ఫాస్ట్గా ఆయన కంగారులో అదో పొట్లం ఇదో పొట్లం వేయాలా, అంటే అవ్వడానికి ఒక పొట్లం, కాకుండేదానికి ఒక పొట్లం, 2 పొట్నాలు వేయాలా. ఆయన ఏం చేశాడు? కంగారులో 2 మాత్రలు ఒకే పొట్లంలో వేయించేసాడంట. ఈయన ఏం చేశాడు? అది తెలుసుకోవటంగా కంగారులో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఏ మాత్రం ఎప్పుడు వేసుకోవాలో తెలియదు. డాక్టర్ చెప్తుండగా వినొచ్చు కదా. డాక్టర్ చెప్పే మాట కానివచ్చు, లేదా జడ్జి చెప్పే మాట కానివచ్చు, దైవ సేవకులు చెప్పే మాట కానివచ్చు, ఇక్కడ బలిపీఠంలో నిలబడుకొని దేవుని గురించి ఎవరైనా చెప్తున్నారు అంటే శ్రద్ధగా వినాలి. వినకపోతే ఏమవుతుంది? మోషన్ అయిపోతుంది. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత స్వాతంత్రం. మనకు వ్యక్తిగత స్వాతంత్రం రావాలంటే నేను 3 విషయాలు చెప్తా. ఆ 3 విషయాలు అంటే, ఎందులో నుండి మనకు స్వాతంత్రం కావాలి?
ఎందులో నుండి మనకు స్వాతంత్రం కావాలనేది ఫస్ట్. సెకండ్ది, ఎవరి ద్వారా మనకు స్వాతంత్రం వస్తుంది, ఏం చేస్తే మనకు స్వాతంత్రం వస్తుంది అనేది రెండో దాని గురించి. మూడో దాని గురించి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి. మొత్తం 3 విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిగా, ఎందులో నుండి మనకు స్వాతంత్రం, ఎందులో నుండి మనకు స్వాతంత్రం కావాలి. ఆ దాంట్లో మొట్టమొదటిగా, అపవాది యొక్క బానిసత్వంలో నుండి మనకేం కావాలి? స్వాతంత్రం కావాలి. అపవాది యొక్క బానిసత్వం. మనం బైబిల్లో చూసినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక ఎవరైనా ఫాస్ట్గా తీసి నా కోసం మైక్లో చదివేవారు ఎవరైనా? గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఐ రిపీట్, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉందురు గాని. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నిజము కాని దేవుళ్ళకు మనం దాసులై ఉంటామంట. నిజము కాని దేవుళ్ళు అంటే అపవాది చేతిలో మనం బానిసత్తులుగా ఉన్నాం. ఎలాగైతే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసలుగా ఉందో, అలా మనం అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నాం. మనందరి చేతుల్లోనూ అపవాది ఉంది. ఎవరికన్నా తెలుసా ఏదో అపవాది? ఏదో అపవాది తెలుసా? ఈ ఫోన్ ఉందా? ఈ ఫోనే పెద్ద అపవాది. ఈ ఫోన్ ఉందనుకో, మనం రోజంతా గడిపేస్తాం. ఆ ఫోన్ ఒక 1 hour మనం ఛార్జింగ్కి పెట్టకపోయామనుకో, మన బుర్రలో ఎన్నో తెలియని ఆలోచనలు. ఈ యొక్క అపవాది యొక్క బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా చెప్తాం, గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో నుండి మనం బయటికి రావాలి? అపవాది యొక్క బానిసత్వంలో నుండి బయటికి రావాలి. రెండవదిగా, పాపం అనే బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. పాపం అనే బానిసత్వం. బైబిల్లో మనం చూస్తే అప్పట్లో ఏం జరిగేదంటే, పాపమే మనుషుల్ని వెతుక్కుంటూ వచ్చేదన్నమాట. మనం ఆదికాండంలో చూస్తే ఆదాము అవ్వ దగ్గరికి పాపం సర్పరూపంలో వచ్చి ఆ తినొద్దు అనే పండుని ఏం చేశారు? తినిపించింది. అప్పుడు ఎలా ఉండేది? మనుషుల దగ్గరికి పాపం వెతుక్కుంటూ వచ్చేది. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. ఏం మారింది? పాపుల దగ్గరికి మనుషులే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చెయ్యొద్దు అంటే దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది మాట్లాడొద్దు అంటే అదే మాట్లాడతారు. అది తప్పు అంటే అదే రైట్ అంటారు. అలా పాపుల దగ్గరికి మనుషులే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం అంటే ఏదో ఎవరినో చంపేయడమో, లేదు పాపం అంటే వ్యభిచారమో, లేదు పాపం అంటే దొంగతనాలు, అదో ఇదో కాదు. అవి పాపాలే. వాటితో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలు చెప్పాడు. అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయా? 10 ఆజ్ఞలు ముఖ్యమే. అందులో ఈ 2 ఆజ్ఞలు చాలా ముఖ్యం. 2 ఆజ్ఞలు అంటే నాకు గుర్తొచ్చింది, ఇది మా సండే స్కూల్ క్విజ్ మ్యామ్ ఎక్కడుంది? లాస్ట్ మంత్ అనుకుంటా, లాస్ట్ మంత్ క్విజ్లో ఆ 2 మార్క్స్ క్వశ్చన్కి యాక్చువల్గా దేవుడు అడిగిన 2 ఆజ్ఞల గురించి క్వశ్చన్ ఇచ్చేది. మనం లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే చాలా మంది గిఫ్ట్ తీసుకున్నారు. ఆ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా 2 ఆజ్ఞలు ఏంటో? ఓకే, చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. మరొకటి, ఇంకొక ఆజ్ఞ. ఓకే ఓకే, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాను. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాను. ఇది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు చేయకపోవడం కూడా పాపమే.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన 2 ఆజ్ఞలు పాటించకపోవడం కూడా పాపమే. అలాగే మనం చూసినట్టయితే మూడవదిగా పాపం నుండి మనుషులకు వచ్చే రోగాలు, పాపం నుండి మనుషులకు వచ్చే రోగాల బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. అనేకమైన రోగాలు చిన్న చిన్న పిల్లలకు యంగ్ ఏజ్లోనే, టీనేజ్లోనే భయంకరమైన రోగాలు, అనేకమైన రోగాలు. స్మోకింగ్ చేయడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల, డ్రగ్స్ వల్ల. ఈ మధ్య హెచ్ఐవి బెంగళూరులో రీసెంట్గా లాస్ట్ మంత్ బీటెక్ స్టూడెంట్స్కి టెస్ట్ చేసిన తర్వాత దాదాపు 7,000 మంది, 7,000, దాదాపు 7,000 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిందంట. డాక్టర్ గారు వాళ్ళందరినీ పిలిచి, డాక్టర్ గారు, పోలీసు వాళ్ళు, వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ పిలిచి, మీకు ఎందుకయ్యా హెచ్ఐవి వచ్చిందంటే మాకు తెలియదు. పాపం అనే బానిసత్వం, పాపం అనే రోగాలకు మనం బానిసలుగా అయిపోతున్నాం. స్మోకింగ్ అండి, చిన్న చిన్న పిల్లలు స్మోకింగ్ ఎందుకు రా అంటే మా ప్యాషన్ అది. మేము రోజు ఒక ప్యాక్ సిగరెట్ తాకపోతే మాకు రోజు గడవదు. మీకు టైం చూస్తే మీకు రోజు గడుస్తుందేమో, మేము 1 అవర్కి ఒక్కసారి మేము ఆ పొగ పీల్చుకుంటే మాకు 1 అవర్ అయిందని. అనేకమైన రోగాలు, అనేకమైన డ్రగ్స్ శరీరంలోకి ఎక్కించేసుకుంటున్నారు. తాగుడు. ఇప్పుడు మీకు తాగుడు అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నాడు అనుకోండి, ఒక 30,000 పెట్టుకొని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నాడు. మీరు చూస్తుండగా ఆ బైక్లోకి వాడు పెట్రోల్ బదులు నీళ్ళు పోస్తే మీరేమంటారు? అరే పిచ్చోడా, దాంట్లోకి పెట్రోల్ వేస్తేనే బండి ముందుకి పోతుంది అని గద్దిస్తారా లేదా? అలాగా ఎంతో విలువ, ఎన్నో కోట్లు విలువ చేసి శరీరాన్ని దేవుడు కొనుక్కుంటే మీరు దీంట్లోకి ఏం పోసేస్తున్నారు? సారాలు పోసేస్తున్నారు, విస్కీలు పోసేస్తున్నారు, బ్రాందీలు పోసేస్తున్నారు, స్మోకింగ్ పొగలు ఊపేస్తున్నారు, డ్రగ్స్ ఎక్కిచ్చేస్తున్నారు, అనేకమైన రోగాలు తెచ్చిస్తున్నారు. సారా అనేది సర్పము లాంటిది, అది ఎప్పుడైనా మనకు కాటేయడం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విస్కీ అనేది విషం ఉండేలాగా, అది పాపం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాణాలు తీసేస్తుంది. ఒక చిన్న పాట పాడుకుందాం. సారా సర్పమురా, అది కాటు వేయక తప్పదురా, విస్కీ విషమురా, అది ప్రాణం తీయక ఒప్పదురా. సారా సర్పమురా, అది కాటు వేయక తప్పదురా, విస్కీ విషమురా, అది ప్రాణం తీయక ఒప్పదురా. చావు కోతిని తవ్వుకోకురా, నిన్ను నీవే చంపుకోకురా. చావు కోతిని తవ్వుకోకురా, పైకి పోకముందు దేవుని నమ్ముకోరా. సారా సర్పమురా, అది కాటు వేయక తప్పదురా, విస్కీ విషమురా, అది ప్రాణం తీయక ఒప్పదురా. సారా సర్పమురా, అది కాటు వేయక తప్పదురా, విస్కీ విషమురా, అది ప్రాణం తీయక ఒప్పదురా. హల్లెలూయా. మా బృందానికి ఒకసారి చప్పట్లు కొట్టొచ్చు కదా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. నేను ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు అక్కడ కూర్చొని మీరు పాటలు పాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ నిలబడుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధించండి అనగా మీరు ఒక చరణం పాడి 2వ చరణానికి చప్పట్లు కొట్టడం ఆపేస్తారు. కరెక్టా? పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఏ ప్యాటర్న్లో అయితే పోతుందో ఆ ప్యాటర్న్లో తీసుకొస్తూ లాస్ట్కి ముగింపిస్తాడు. గట్టిగా ప్రేమ కోసం ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. అలాగే మన సౌండ్ సిస్టమ్ గురించి కూడా ఒకసారి చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు అది చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ దాని వెనక శ్రమ చాలా ఎక్కువ ఉంది.
చాలా ఎక్కువ ఉంది. గట్టిగా చెప్పకూడదు ఒక్కసారి. ఆయన మనకు మంచి బృందాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. సారా అనేది సర్పం లాంటిది. అది మనల్ని ఖచ్చితంగా కాటు వేస్తుంది. మనం పాపం నుండి వచ్చే రోగాలకు బానిసలు అయిపోతున్నాం. దాంట్లో నుండి మనకు స్వాతంత్రం కావాలి. నాలుగవదిగా మరణం. మరణం అనే బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. మరణం. అయ్యో నాకు ఫీవర్ వచ్చింది, నేను చనిపోతానేమో. అయ్యో నాకు కాళ్ళకు గాయమైంది, నేను చనిపోతానేమో. అయ్యో నాకు పలానా ఫీవర్ వచ్చింది, నేను చనిపోతానేమో. అయ్యో నాకు అది జరిగింది, నేను చనిపోతానేమో. ఇప్పుడు మనం ఏదైతే మనం అడ్రస్ పెట్టుకొని, ఇప్పుడు పలానా చర్చ్ అడ్రస్ ఉంటుందా, ఈ చర్చ్ అడ్రస్ పెట్టుకొని మనం ఇక్కడ స్టే చేస్తున్నామా, ఇక్కడ మనం ఉండేదంతా ఇది టెంపరరీ. మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు పైన పర్మనెంట్ అడ్రస్ పెట్టారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఇక్కడ మనం ఉండేది ఏదైతే ఉన్నామో ఇది టెంపరరీ అడ్రస్. మన కోసం ఆయన పర్మనెంట్ అడ్రస్ రెడీ చేశారు. మరణం అనే బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిదిగా అపవాది యొక్క బానిసత్వంలో నుండి మనం స్వాతంత్రం పొందాలి. రెండవదిగా పాపం అనే బానిసత్వంలో నుండి మనం స్వాతంత్రం పొందాలి. మూడవదిగా పాపం నుండి వచ్చే రోగాల నుండి మనం స్వాతంత్రం పొందాలి. నాలుగవదిగా మరణం అనే స్వాతంత్రం మనం పొందాలి. అలాగే మనం రెండవదిగా చూసినట్టయితే ఎవరి ద్వారా మనకు స్వాతంత్రం? ఏం చేస్తే మనకు స్వాతంత్రం? ఎవరి ద్వారా మనకు స్వాతంత్రం? మనం బైబిల్లో చూసినట్టయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును అని ఉంటుంది. యోహాను సువార్త 8:32 చదవక్కర్లేదు కానీ యోహాను 8:32 అప్పుడు సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయును అని ఉంటుంది. సత్యము మనల్ని స్వాతంత్రులుగా చేయను. ఈ బైబిల్ ఉందా? ఎంతమందితో బైబిల్ ఉంది ఒకసారి చూపించగలరా? ఎంతోమందితో బైబిల్? చాలా తక్కువ చూస్తున్నాను నేను బైబిల్. నేను యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ చూశాను అనమాట. ఏ ఇంటర్వ్యూ అంటే ఒక హిందూ ఒక ముస్లింకి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అప్పుడు ఆ ముస్లిం ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఒక 10 మంది ముస్లిం వాళ్ళ ఇంటికి పోండి, ఒక 10 మంది క్రిస్టియన్ వాళ్ళ ఇంటికి పోండి, ఒక 10 మంది హిందూ వాళ్ళ ఇంటికి పోండి. ఫస్ట్ మనము ముస్లిం వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి ఒక్కటి చెప్పున మీకు ఒక ఖురాన్ ఉంటుంది. అలాగే మీరు క్రిస్టియన్ వాళ్ళ ఇంటికి పోతే మనిషికి ఒక్కటి చెప్పున ఎంతమంది ఉంటే అన్ని బైబిళ్ళు మీకు దర్శనాలు ఇస్తాయని ఆయన చెప్తుండగా నేను ఆశ్చర్యపడ్డాను. మనిషికి ఒక్కటి చెప్పున అంతమందికి బైబిళ్ళు ఉంటాయంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు చాలా ప్రేమిస్తుంటారని నేను అప్పుడు అనుకున్నా. బట్ ఇప్పుడు మీరు చూపిస్తుండగా నాకు అర్థమైంది అది ఎంత కరెక్ట్ అని. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఖడ్గం ఉండేలాగండి. మీరు యుద్ధం చేయడానికి పోవాలంటే ఖడ్గం చాలా ఇంపార్టెంట్. మీరు ఖడ్గం లేకుండా యుద్ధం చేశారంటే మీకు ఏమొస్తుంది? ఓటమే వస్తుంది. మీరు ఖచ్చితంగా గెలవలేరు. ఖడ్గం లేకుండా మీరు యుద్ధానికి పోయారంటే మీరు గెలవలేరు. అలాగే ఇది మనకి ఖడ్గం ఉండేలాగా సత్యం మనలో స్వాతంత్రులుగా చేయండి. ఈ బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన 21-22వ వచనం వరకు దేవుని గురించి ఏదైతే చెప్పారో అది సత్యం. బైబిల్లో ఏదైతే దేవుని గురించి చెప్పారో అది సత్యం. బైబిల్లో చెప్తారు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఏమొస్తుంది? స్వాతంత్రం వస్తుంది. ఆయన ద్వారా మనకు స్వాతంత్రం రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన వైపు సాగుతూ వెళ్ళిపోవాలి. ఎటువంటి దృష్టి ఎక్కడా పెట్టకుండా ఆయన వైపు సాగిపోతూ వెళ్ళిపోవాలి.
సాగిపోవు మా దేవుని పైనే నీ దృష్టిని నిలిపి, సందేహముల విడిచి. సాగిపోవు మా దేవుని పైనే నీ దృష్టిని నిలిపి, సందేహముల విడిచి. చుట్టూ ఉన్నాలను గూర్చి ఆలోచననే మరిచి, చుట్టూ ఉన్నాలను గూర్చి ఆలోచననే మరిచి, రమ్మని పిలిచిన యేసు శక్తిపై విశ్వాసము నుంచి, సాగిపోవు మా దేవుని పైనే నీ దృష్టిని నిలిపి, సందేహముల విడిచి. సాగిపోవు మా దేవుని పైనే నీ దృష్టిని నిలిపి, సందేహముల విడిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు మనం సాగుతూ వెళ్ళిపోవాలి. వేరే ఏ దాని మీద మనం దృష్టి ఉంచకుండా ఆయన వైపు మనం సాగుతూ వెళ్ళిపోయామంటే మన గొర్రెల కాపరి మనల్ని ఎలా తీసుకుపోతాడో అలా తీసుకుపోతాం. ఆయనని మనం ఫాలో అయితే మనకు స్వాతంత్రం. అలాగే ఏం చేస్తే మనకు స్వాతంత్రం? ఇప్పుడు దేవుణ్ణి ఫాలో అవుతాం మేము, ఓకే. దేవుణ్ణి ఫాలో అవుతూ మేము ఏం చేస్తే మాకు స్వాతంత్రం? ఏం చేసే దాంట్లో మనకు స్వాతంత్రం అంటే నేను ఒక 3 విషయాలు చెప్తా. మొట్టమొదటిగా 3 R గురించి చెప్తా. ఆల్ఫాబెట్ R ఉంటుంది కదా, ఆ 3 Rల గురించి నేను చెప్తా. ఫస్ట్ Rకి రిపెండెన్స్. రిపెండెన్స్ అంటే పశ్చాత్తాపపడ్డం. ఫస్ట్ది రిపెండెన్స్, పశ్చాత్తాపపడ్డం. రెండవది రిటర్న్. రిటర్న్ అనగా దేవుని దగ్గరికి మనం తిరిగి రావటం, రిటర్న్. 3వ R ఏమంటే రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ప్రార్థన, ప్రార్థన చేయటం వల్ల. ఇందులో మొట్టమొదటిగా పశ్చాత్తాపపడ్డం, రిపెండెన్స్. రిపెండెన్స్ అంటే పశ్చాత్తాపపడ్డం. మనం బైబిల్లో చూస్తే కీర్తనల గ్రంథం 51:12. ఐ రిపీట్, కీర్తన గ్రంథం 51:12. ఎవరన్నా గట్టిగా చదివేవారు? కీర్తనల గ్రంథం 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి నమ్ముకొని ఏం చేశాడంటే మళ్ళీ లోకంలోకి వచ్చేసాడు. ఎంతో గొప్పగా ఆయన ఆరాధిస్తూ ఏం చేశాడు, మళ్ళీ లోకంలోకి వచ్చేసాడు. లోకంలోకి వస్తే ఇప్పుడు దావీదు దేవుని వైపు చేతులు చాపి ఏమంటున్నాడు? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. అంటే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. ఈ పశ్చాత్తాపం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనకు అంతా డిజిటల్ ఇండియా అయిపోయింది. డిజిటల్ ఇండియా అంటే ఫోను ఉంటే చాలు, రాజ్యాన్ని చుట్టేసి రావచ్చు అంట. ఇప్పుడు ఎవరికన్నా మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకో ఏం చేస్తారు? ఫోన్పే ఓపెన్ చేస్తారు, అమౌంట్ కొడతారు, పిన్ కొడతారు. పిన్ కొడతారా? ఆ పిన్ కొడితేనే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఆ పిన్ తప్పు కొట్టారనుకో ఏమంటుంది? అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటుంది. అంటే ఏం చేస్తుంది? ఒకసారి హెచ్చరిస్తుంది. ఏమని? నువ్వు తప్పు చేస్తున్నావు, చూసుకొని కొడితేనే నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదంటే లేదు అని ఒకసారి హెచ్చరిస్తారు. అయినా నువ్వు ఆ హెచ్చరికల్ని వదిలేసి నేను మళ్ళీ తప్పే కొడతానంటే మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళీ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనే వస్తుంది. అంటే ఇంకోసారి హెచ్చరిస్తారు. ఏమని? నువ్వు తప్పు కొడుతున్నావు,
నువ్వు చూసుకొని కొడితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదంటే లేదు. అలాగే మూడోసారి కూడా నువ్వు దాన్ని హెచ్చరికల్ని తీసుకోకుండా మూడోసారి నువ్వు తప్పు కొడితే ఏం జరుగుతుంది? అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నీ అకౌంట్ బ్లాక్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ బ్యాంక్ దగ్గరికి పోవాలి. బ్యాంక్ దగ్గరికి పోయి ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలి, అయ్యా ఇలా తప్పు జరిగింది, నేను ఇలా చేసేసాను, నాకు దయచేసి నా అకౌంట్ని ఓపెన్ చేయండి అని ఆయన దగ్గర ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి. అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అంటే ఓ హెచ్చరిక ఇస్తాడు. ఏమని? అది తప్పు, అది చెయ్యొద్దు అని ఒక హెచ్చరిక ఇస్తాడు. అయినా నువ్వు యేసు మాటను వదిలేసి అదే తప్పు ఇంకోసారి చేసావంటే ఏం చేస్తాడు? ఇంకోసారి హెచ్చరిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు దారిలో వెళ్తున్నావు, అది చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు. నువ్వైనా వినకుండా అలాగే చేసావు అనుకో, ఏం చేస్తాడు? దేవుడు నీకు మొత్తుతాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మూడోసారి తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడు? మొత్తుతాడు అనమాట. మొత్తిన తర్వాత నువ్వు ఏం చేయాలి? అప్పుడు బ్యాంక్ దగ్గరికి పోయినలాగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అయ్యా నేను చేసిన తప్పు, నేను అది చూడుకుంటూ అనుకుంటున్నా నేను చూసేసా, నేను అది చేయకూడదు అనుకుంటున్నా నేను చేసేసా అని ఆయన దగ్గర ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రిపెండెన్స్, అది పశ్చాత్తాపడటం. రెండవదిగా రిటర్న్. రిటర్న్ అంటే దేవుని దగ్గరికి తిరిగి రావటం. దేవుని దగ్గరికి తిరిగి రావటం. దేవుని దగ్గరికి తిరిగి రావటం అయితే ఎలాగైతే బైబిల్లో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు అని ఉందో, అలాగా మనం తప్పిపోయాం. మనం తండ్రి దగ్గరకు చేరాలి. కొడుకు ఏమనుకున్నాడు? ఫస్ట్ నాకు డబ్బులు ఉంటే చాలు, నాకు నా ఫ్రెండ్స్ ఉంటే చాలు, నా బంధువులు ఉంటే చాలు, నాకు అది ఉంటే చాలు, నాకు ఇది ఉంటే చాలు అని ఫస్ట్ ఏం చేశాడు? దేవుడిని దూరం పెట్టేశాడు, తండ్రిని దూరం పెట్టేశాడు. మీతో అన్నీ ఉన్నప్పుడే మీ శత్రువులైనా మీ మిత్రులైనా మీతో ఉంటారు. మీతో ఏమీ లేదంటే మీ శత్రువులు కూడా మీ దగ్గరికి రారు. అలా తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి చేతి దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అన్నాడో, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను ఈ మధ్య నేను అమ్మ చెప్తుండగా నేను చాలా విన్నాను. ఏమనంటే, నా కొడుకు ఇలా అయిపోయాడు, లేదా నా కూతురు ఇలా అయిపోయింది, వాళ్ళు నా మాట వింటలేదు, నేను ఎంత చేసినా వాళ్ళు నా మాట వింటలేదు, కొట్టే వయసు కూడా కాదు వాళ్ళది, రోజు రోజు నాకు భయం వేస్తుంది, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో, ఏం చేశాడని ఫోన్ వస్తుందో, ఎక్కడ ఉన్నాడని ఫోన్ వస్తుందో, ఏం చేసుకున్నాడని ఫోన్ వస్తుందో, ప్రతిరోజు భయంగా ఉన్నాను అని కొంతమంది అమ్మకు చెప్పుకున్నాడుగా నేను విన్నా. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ నీ కొడుకు గురించి, నీ కూతుర్ల గురించి. ఒక తల్లి విశ్వాసం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సంతోష్ అని ఒక పెద్ద డాక్టర్ ఉండేవాడు అనమాట. సంతోష్ అని పెద్ద డాక్టర్ ఉంటే ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. క్యాన్సర్ వ్యాధిని చాలా చక్కగా చూస్తాడు. ఆయన దగ్గరికి క్యాన్సర్ వ్యాధితో వచ్చామంటే ఆయన ఖచ్చితంగా క్యూర్ చేసేస్తాడు అనమాట. ఆయన ఖచ్చితంగా క్యూర్ చేసేస్తారు, ఇంకా వేరేది ఏమి ఉండదు. అప్పుడు ఆయన గొప్ప డాక్టర్ కాబట్టి వేరే దగ్గరికి కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ అవి ఉన్నాయని ఏం చేశాడంటే వేరే స్టేట్కి వెళ్తుండగా ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఫ్లైట్లో వెళ్తుండగా ఏం జరిగింది? బోరున వర్షం పడిపోయిందంట. బోరున వర్షం పడిపోతే అప్పుడు ఏం చేశాడు? వర్షంలో ఫ్లైట్ పోతుందా?
వర్షంలో ఫ్లైట్ పోదు. అప్పుడు ఏం చేశారంటే ఆ ఎయిర్పోర్ట్లో దింపాల్సిండేది వర్షం కారణంగా ఇంకో ఎయిర్పోర్ట్లో దింపాడు అనమాట. ఇంకో ఎయిర్పోర్ట్లో దింపడం వల్ల ఆయన డాక్టర్ ఏం చేశాడు, కంగారు పడిపోతూ అయ్య బాబోయ్ రేపు నాకు కాన్ఫరెన్స్ ఉంది, నేను అక్కడికి పోకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు అని ఆ ఎయిర్పోర్ట్లో ఒక కార్ తీసుకొని కార్లో పోదాంలే, ఓకే ఫైన్ డ్రైవ్ చేసుకొని పోదాంలే అని ఆయన ఏం చేశాడు, ఆ కార్లో పోతున్నాడంట. కారులో పోతూ 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 చీకటి అయిపోయింది. చీకటి అయిపోతూ బోరున వర్షం పడింది. బోరున వర్షం పడితే ఆయన ఆ చీకట్లో దారి తప్పిపోయాడంట. ఏం తప్పిపోయాడు? దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయినప్పుడు ఆయన ఈ నైట్ టైం జర్నీ చేయడం మంచిది కాదు, ఇది ఇప్పుడు మార్నింగ్ నేను 5 o'clock 6 o'clock నేను లేచి నేను అప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తానులే, ఇప్పుడు వద్దు అని ఏం చేశాడు, అక్కడ దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉన్నాయని చుట్టూ చూస్తే ఓ చిన్న ఇల్లు ఉందంట. ఆ చిన్న ఇల్లులో ఏమున్నాడు, ఒక చిన్న లైట్ ఉండి ఆయన కనబడుతుందంట. ఈయన ఏం చేశాడు, సరే మనం అక్కడికి పోదాం, ఆ లోపల ఎవరన్నా ఉంటారు, వాళ్ళని అడుగుదాం, ఇక్కడ దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఏమన్నా ఉంటాయేమో మనం వాళ్ళని అడుగుదాం, వాళ్ళని అడిగిన తర్వాత మనం అక్కడికి పోదామని ఆయన ఏం చేశాడు, ఆ చిన్న గుడిసె దగ్గరికి పోయాడు. ఆ గుడిసె దగ్గరికి పోయి అలా డోర్ కొడితే లోపల నుంచి ఒక అమ్మ బయటకు వచ్చిందంట. బాగా మంచిగా పెద్ద డాక్టర్ కాబట్టి సూటు బూటు అన్నీ వేసుకొని గొప్పగా ఉన్నాడంట. అలా చూస్తూ అయ్యా ఎవరయ్యా అని అమ్మ అడిగే లోపల బయట బోరును వర్షం పడిపోయిందంట. ఆయన బాగున్నాడు కదా, తడిచిపోతే బాగుండదని ఏం చేసింది, అమ్మ లోపలికి తీసుకొని ఓ చైర్ వేసి ఆ చైర్లో కూర్చోపెట్టింది అనమాట. అయ్యా నువ్వు కూర్చోయా, ఇప్పుడు చెప్పు ఏంటి నువ్వు అంటే, దాహం వేస్తుందేమో, అయ్యా అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వ నాకు. ఆయన ఏం చేసి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, అయ్యా నువ్వు ఇలా మంచినీళ్ళు తాగుతూ కూర్చో, నాకు ఇప్పుడు ప్రార్థన సమయం అయింది, నేను ప్రార్థన చేసుకొని నీ దగ్గరకు వచ్చి నీకున్న ప్రశ్నలకు జవాబు నేను ఇస్తా, ఇది నా ప్రేయర్ టైం, నేను ప్రార్థన చేసుకునే సమయం, ఈ ప్రార్థన చేసుకునే సమయంలో నేను ఏమి చేయనని ఆయన అమ్మ ఆయనకి చెప్పేస్తే ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదనమాట. గొప్ప స్థాయిలో ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మేవాడు కాదనమాట. ఆయన ఏం చేశాడంటే నవ్వుకుంటూ సరే నువ్వు చేసుకోమా అని ఆయన రేపు కాన్ఫరెన్స్ గురించి రేపు మీటింగ్ గురించి ఫోన్లో చూసుకుంటుండగా అమ్మ ఏం చేసింది, ఆ చిన్న పిల్లోడిని, ఓ చిన్న బాబు ఉండేవాడు, ఆ చిన్న బాబుని ముందు పనుకోబెట్టి మోకాళ్ళు వేసి గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టు. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా చిన్న పిల్లోడయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ఎన్నో హాస్పిటల్ తిప్పాను, వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, మా చేతుల్లో ఇంకేమీ లేదు, నీ కొడుకుని ఒక్కడే ఒక్కడు కాపాడగలడు, ఆయన పేరు సంతోష్ అంట, నువ్వు ఆయన్ని కలిస్తే నీ కొడుకు జబ్బు నయమైపోతుంది, ఆయన ఎవరో సంతోష్ అంట, ఆయన నాకు దయచేసి పరిచయం చేయవయ్యా అని గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టు. గట్టిగా ప్రార్థన చేస్తే ఆయన చేతిలో ఉండే గ్లాసు వదిలేశాడు అన్నమాట. ఆయన పేరేంటి, ఆయన ఏం స్పెషలిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన పేరు సంతోష్. ఆ గ్లాస్ పడిపోవడం చూసి అమ్మ ప్రార్థన అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నంట, ఏమైందయ్యా అంటే ఆయన ఇలా చేతులు జోడిస్తూ, అమ్మా నీ దేవుడు, నేను దేవుడిని నమ్మేవాడిని కాదు, కానీ నీ దేవుడు చాలా గొప్పైన దేవుడు, నేను నీ దగ్గరికి రావడానికి కోసం బోరును వర్షం కురిపించి ఒక దగ్గర ఆడాల్సిన ఫ్లైట్ ఇంకో దగ్గర ఆపిచ్చేసాడు, నేను నీ గృహం దగ్గరకు రావడం కోసం కార్ తీసుకుంటే రూట్ తప్పించేసి నీ దగ్గరికి తీసుకొచ్చేసాడు, నేను వేరే హోటల్లోకి పోదామంటే ఏ హోటల్లో ఉండాలో కనుక్కోవడానికి దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చేసాడు, నీ దేవుడు చాలా గొప్పదైన దేవుడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఆ తల్లికుండే విశ్వాసం నీ కొడుకులకు నీ కూతుర్ల మీద నీకుందా? నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా, ఎంతో వేదంతో ఈ మాట చెప్తున్నా. అనేక మంది రోడ్లు మీద తిరుగుతున్నారు, నువ్వు ప్రతిసారి నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలనో, లేదు నా కొడుకు డాక్టర్ అయిపోవాలనో, లేదంటే నా కొడుకు పలానా పలానా అయిపోవాలన్న ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా నీ కొడుకు గురించి, అయ్యా నీ సేవలో నా కొడుకుని వాడుకో అని ప్రార్థన చేశావా?
నీ కొడుకుని నా సేవలో కావాలంటే నువ్వు వాడుకో అని ప్రార్థన చేశావు. అసలు ప్రార్థనే చెయ్యం. అలాంటిది మళ్ళీ నీ సేవలో వాడుకో, నీ దగ్గర వాడుకో, అది వాడుకో, ఇది వాడుకో అనేది ఉండదు. నమ్మినారు హల్లెలూయా చెప్దాం. అల్లట్లో ఉన్నారంటే ఎప్పుడైనా నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి నువ్వు ప్రార్థన చేసావా? నీ మందిరంలో నువ్వు కావాలంటే అని వాడుకోవయా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావు? ఆ తల్లికుండే విశ్వాసం నీకుందంటే నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రశ్నకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి వచ్చాడో అలా నీ కుమారుడు, నీ కుమార్తె నీ దగ్గరికి వస్తాడు. మూడవదిగా రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ప్రార్థన. మనం బైబిల్లో చూస్తే అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయి. అనేక రకమైన ప్రార్థనలు. మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, అనేక విషయాలు ప్రార్థన గురించి ఉంది. బట్ ప్రభు రాకడ ఆలస్యం అయితే నాకు ఇంకో అవకాశం ఉంటే నేను దాని గురించి డీటెయిల్గా నేను చెప్తాను. బట్ ఇప్పుడు క్లుప్తంగా నేను ముగిచ్చేస్తా. ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయి? నేను ఆ రకాలైన ప్రార్థనలో 3 రకాలు నేను చెప్పాలనుకుంటున్నా. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే ఒంటరిగా దేవునితో చేసే ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన? అనేక మంది వ్యక్తిగత ప్రార్థనలో వెనుకబడ్డారు. నీ ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రమోషన్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేదా నాకు మంచి భర్త కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేదా నాకు మంచి భార్య కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మనం ప్రతిరోజు ఆయనతో ఒంటరిగా గడపాలి. ఆయనతో ఒంటరిగా మనం గడపాలి. రెండవదిగా కుటుంబ ప్రార్థన. ఇక్కడ ఎన్నో కుటుంబాలు వచ్చాయి కాబట్టి నేను అడగాలనుకుంటున్నా, ఎంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి? చేతులు ఎత్తొచ్చు. ఎంతమంది ఇంట్లో అంటే వేరే వాళ్ళని చూస్తూ చేతులు ఎత్తుతున్నారు? ఏవో ఒక 5-6 చూశాను నేను. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి చాలా ముఖ్యమైనది. అలాగైతే కొత్తగా పెళ్ళైండే వాళ్ళే ప్రార్థన చేసుకోవాలా, మేము చేసుకోకూడదా? కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయాలి. మా ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన జరుగుతుందండి. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? సాయంత్రం జరుగుతుంది. సాయంత్రం ఒక్కసారి జరుగుతుంది, పొద్దున్న జరగదు. ఎందుకంటే మా అమ్మకి బోల్డ్ పనులు. 3 ఉన్నాం కదా, మా 3కి క్యారియర్ బాక్సులు పెట్టి, మా 3కి టిఫిన్లు చేసి, మా 3ని స్కూల్కి పంపించి బోల్డ్ పనులు మా అమ్మకి. అందుకని ఈవినింగ్ ఒక్కసారే జరుగుతుంది. అమ్మమ్మ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు జరుగుతుంది, బట్ అమ్మమ్మ ఉండేటప్పుడు ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను అక్కడ పైన రూమ్లో పనుకుంటున్నప్పుడు కరెక్ట్గా 6 అనే టయానికి గట్టిగా పాడుతూ పాట వినిపించేది అనమాట. గట్టిగా పాట వినిపించేది. ఆ పాట వినబడింది అర్లీ మార్నింగ్. ఆ పాట వినపడిందంటే ఓకే, టైం అరౌండ్ 6-6:30 అయింది అని అర్థం అనమాట. గట్టిగా పాటలు పాడేది అమ్మ. ఇప్పుడైతే తాతయ్య లైటీతో పాడిస్తున్నాడు ఆ పాటలు. మనకి లైటీ వాయిస్ తెలుసు కదా, చిన్న వాయిస్, చిన్నగానే పాడుతుంది, అంత గట్టిగా పాడలేదు. సో తాతయ్య లైటీతో పాడిస్తున్నాడు ఆ పాత పాటలన్నీ. ఇప్పుడు అమ్మమ్మ ఆ పాత పాటలు ఏం చేసేవారంటే గట్టిగా పాడేవారు. అమ్మమ్మ గట్టిగా పాడితే తాతయ్య గట్టిగా ప్రార్థన చేసేవారు. పొద్దున ఒకసారి ప్రార్థన, సాయంత్రం ఒకసారి కుటుంబ ప్రార్థన. పొద్దున ఏమని చేసేవారంటే, నిన్నంతా నువ్వు మనం కాపాడావు, నీకు వందనాలు అని పొద్దున ప్రార్థన చేసేవారు. సాయంత్రం ఏమని ప్రార్థన చేసేవారంటే, ఈరోజు అంతా నువ్వు మమ్మల్ని కాపాడావు, వీలైతే రేపు అనేది మాకు ఒక రోజు ఉంటే ఆ రోజు మమ్మల్ని కాపాడు అని సాయంత్రం ప్రార్థన చేసేవారు. ఎంతోమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది. కుటుంబం ప్రార్థన చాలా ముఖ్యమైనది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబం ప్రార్థన స్టార్ట్ చేయండి. వ్యక్తిగత ప్రార్థనలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా ఈ విషయం. నేను
మా సౌండ్ సిస్టమ్ అబ్బాయితో నేను మాట్లాడాలి, నా మైక్ సౌండ్ పెంచు లేదా మైక్ సౌండ్ తగ్గించు. నేను పాట పాడుతున్నప్పుడు ఈ బీట్ కొట్టు అని నేను ప్రేమతో మాట్లాడగలను, లేదా మా సౌండ్ సిస్టమ్ ఫ్రాంక్లిన్ డేవిడ్తో నేను మాట్లాడగలను. బట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడాలంటే ఉండే ఒకే ఒక్కటి ప్రార్థన. ఆయన నీతో మాట్లాడాలన్నా, నువ్వు ఆయనతో మాట్లాడాలన్నా ఉండేది ఒకే ఒక్కటి, అదేంటి? ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్, కుటుంబ ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. మూడవదిగా సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన. అమ్మమ్మ ఉన్నప్పుడు ప్రతిసారి తాత ఇప్పుడు కూడా చెప్తాడు, ఇంత పెద్ద సంఘం నీకు ఉందంటే అప్పుడు సంఘం చేసిన ప్రార్థన రా. ఆ సంఘం ప్రార్థన చేయకుంటే ఇంత సంఘం మనకు వచ్చేది కాదు, ఇంత పెద్ద మందిరం మనకు వచ్చేది కాదు, ఇంత ప్రార్థనలు మనం చేసేవాళ్ళం కాదు. సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకో, వచ్చి అయ్యగారు గారు చెవులో మాత్రమే చెప్తారు. ఇప్పుడు ఈడ అమ్మ కూర్చుంటుంది కాబట్టి అందరూ వచ్చేసి అమ్మ చెవులో మాత్రమే చెప్తారు, అంటే సంఘానికి చెప్పరు. ఎందుకని? చెప్పేస్తే అయ్యో ఇది తెలిసిపోతుందేమో, ఈ విషయం నేను సంఘంలో చెప్తే సంఘానికి తెలిసిపోతుందేమో, సంఘము మళ్ళీ ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, మా కుటుంబం గురించి ఏమనుకుంటారో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో. అంటే పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలా మీకు సంఘ ప్రార్థన మీకు అవసరం లేదా? వాళ్ళ ప్రార్థనలు అవసరమే, వాళ్ళ ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎన్ని ప్రార్థనల గురించి చెప్పా? వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమైనది. రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఈ మూడు ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. నేను ప్రార్థన అనగా మీరు ఒక 3 రోజులు, ఈ 3 రోజులు మీరు ప్రార్థన చేశారనుకో, దేవునితో మీరు ఉన్నట్టే, దేవునితో మీరు కలిసి ఉన్నట్టే. ఈ 3 రోజులు, నేను ఇప్పుడు చెప్పే 3 రోజులు ప్రార్థన చేశారంటే మీరు ఆయనతో ఉన్నట్టే. మొట్టమొదటి రోజు ఏదంటే నిన్న ప్రార్థన చేసేసి ఉండాలంట మనం. నిన్న యాక్చువల్గా ప్రార్థన చేసేసి ఉండాలంట. రెండవ రోజు ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలంట. మూడవ రోజు రేపు మనం ప్రార్థన చేయడానికి రెడీగా ఉండాలంట. ఈ 3 రోజులు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన తోడు ఉంటాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపం ఉండదు, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రార్థన ఉండదు. ఆ కంట్రీ పేరు నేను మర్చిపోయా, ఫ్రాన్స్ సంథింగ్. ఆ కంట్రీలో ఒక పాస్టర్ ఏం చేసేవాడంటే ఒక చర్చ్ కట్టుకున్నాడంట. చర్చ్ కట్టుకుంటూ ఏం చేసేవాడంటే చిన్న సంఘాన్ని, ఒక 50 మంది సంఘాన్ని ఆయన రక్షింపజేసి ఆయన ప్రతి ఆదివారం మెసేజ్ చెప్తూ ఉండేవాడంట. ఆయన ఆ చర్చిలో ఏం చేసేవాడంటే ఒక లైట్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏంది ఫిట్టింగ్ చేయలేదంట. ఒక మందిరంలోకి పోతే చీకటి, అలాంటి చీకటి మందిరం ఒకటి చేశాడంట. ఆయన మందిరాన్ని చేసి ఏం చెప్పాడంటే, ఆ సంఘం ఎవరైతే వస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిల్ చెప్పున తీసుకొని రావాలని చెప్పాడంట. ఒక్కొక్క క్యాండిల్ అంటే కొవ్వొత్తి తెలుసా అందరికీ? కొవ్వొత్తి తెలుసా? ఆ కొవ్వొత్తి తీసుకొని చర్చిలోకి రావాలి. కొవ్వొత్తి తీసుకొని చర్చిలోకి వస్తే ఇప్పుడు ఇట్లా లైన్గా కూర్చోబెట్టేవాడంట. ఇప్పుడు నేను నా సీట్ అక్కడ కూర్చుంటా, నేను కీబోర్డ్ వాయించేకి నేను అక్కడ కూర్చుంటా. నేను ఈ వారం నేను వచ్చాను కాబట్టి నా చేతిలో క్యాండిల్ ఉంటే అక్కడ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. అదే నేను రాలేదనుకో, ఆ సీట్లో ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆయన అది ఆలోచిస్తూ ఎవరెవరైతే క్యాండిల్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారో అక్కడ వెలుగుంది, ఎవరెవరైతే క్యాండిల్స్ తీసుకురాకుండా వాళ్ళ సీట్ ఖాళీగా ఉందో అక్కడ చీకటి ఉంది. ఆయన చీకటిని చూస్తూ ఒక మాట చెప్పాడంట. ఏమని? ఈయన మందిరంలో లేడు అంటే బయట మందితో ఉన్నాడు అని. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా.
మందిరంలో నువ్వు లేవంటే ఖచ్చితంగా నువ్వు మందితో ఉండరాదు. మీ రిక్వెస్ట్లు దేవునితో ఎలా ఉంటాయంటే లిమిటెడ్గా ఉంటాయి. లిమిటెడ్ అంటే ఇప్పుడు మీరు ప్రార్థన, నాకు బండి కావాలయ్యా అని మీరు ప్రార్థన చేస్తుంటారు. బండి కావాలా అని ప్రార్థన చేస్తుంటారు. మీ ఆశ బండి దగ్గరే నిలబడిపోయింది, కానీ నా దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశ అనేది లిమిటెడ్ మాత్రమే. ఆయన కృప అన్లిమిటెడ్. అనేది అలా ఈ 3 విషయాలు: ఆయనతో పశ్చాత్తాపపడటం, రెండవదిగా రిటర్న్, ఆయన దగ్గరికి తిరిగి రావటం, మూడవదిగా ప్రార్థన. ఈ 3 చేయటం వల్ల మనకు స్వాతంత్రం వస్తుంది. మూడో విషయం నేను ముగిచ్చేస్తాను. మూడవదిగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఓరు బాబోయ్, మాకు బోల్డ్ తెలుసు. స్వాతంత్రం వచ్చిన రోజు నేను ఏం చేస్తాను తెలుసా అంటే, పొద్దున్నే లేస్తాను, మా పిల్లలకి మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి ఛాతీ మీద జెండా పెట్టి వందే మాతరం అని వాళ్ళు స్కూల్కి పంపిస్తాను. వాళ్ళకి స్కూల్ పంపించి నేను నా పనుల మీద నేను వెళ్ళిపోతాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, చిన్న బాటిల్ కాదు పెద్ద బాటిల్ తీసుకుంటాం. తక్కువ బాటిల్ కాదు, కాస్ట్లీ బాటిల్ తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందనే ఆ ఆనందంతో చిన్న బాటిల్ కాకుండా పెద్ద బాటిల్ తీసుకొనేసి ఫుల్గా తాగేసి వందే మాత్రం అని పనుకొనేసి, ఇది స్వాతంత్రం. అసలైన స్వాతంత్రం, మన వ్యక్తిగత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సత్యాన్ని ఫాలో కావాలి. ఈ బైబిల్లో ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పారో అది సత్యం. ఆ సత్యాన్ని ఫాలో అవుతూ మనం ఇతరులకు సాక్షులుగా ఉండాలి. మొట్టమొదటిదిగా ఇతరులకు మనం సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఓ మంచి డాక్టర్ దగ్గరికి పోయారు అనుకోండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన మంచి ట్రీట్మెంట్ చేసి ఆయన మీకు మంచిగా క్యూర్ చేశాడు అనుకో, మీరేం చేస్తారు? ఇంకో మనిషికి చెప్తారా? ఆయన ఫలానా డాక్టర్, ఆయన బాగా చూస్తాడు, మంచి వైద్యం ఇస్తాడు, మంచిగా చూస్తాడు, ఎటువంటి రోగాలు రావు మళ్ళీ అని మీరు చెప్తారా? అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనం ఇతరులకు సాక్షులుగా ఉండాలి. మనం ఒక్కరినైనా ఒక ఆత్మనైనా మనం రక్షించాలి. తాతయ్య లాస్ట్ వీక్ చెప్పాడు, ఏమని చెప్పాడు? గొర్రెలు ఇంతాయా, గొర్రెల కాపరి ఇంతాడా అని. గొర్రెలు ఇంతాయా, గొర్రెల కాపరి ఇంతాయా అని. గొర్రెలే ఇంత అంటే మనం ఏం చేయాలి? ఇంకో గొర్రెని తీసుకొని మనం కాపరి చేతిలో పెడితే కాపరి మనల్ని పరలోకానికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఇచ్చిన ఈ గొప్ప స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా మనం రక్షించాలి. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూపావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? గట్టిగా చెప్పట్లు. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని,
ప్రాణమిచ్చావయ్యా, బ్రతుకునిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కనపరిచానా, సోమరినైపోయానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కనపరిచానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. గట్టిగానే చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? ఆయన మనకి బ్రతికిచ్చి ఇంత మంచి స్వాతంత్రాన్ని ఆయన మనకి ఇచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా మనం రక్షిస్తున్నామా, మనం వెలిగిస్తున్నాం? మనకు మనమే పరీక్షించుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి? రెండవదిగా మనం సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఏం చేసేదంటే ప్రతి బుధవారం స్త్రీల కూడిక అని ఒకటి పెట్టేది. ఎంతమందికి గుర్తుంది? స్త్రీల కూడిక అని ఒకటి పెట్టేది. ఆ స్త్రీల కూడికలో ఏం చేసేదంటే అప్పుడు మనం సువార్త ప్రకటించేటప్పుడు చిన్న బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ ఏం చేసేవాడంటే ఏదైతే గ్రామానికి మనం వెళ్ళామో ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఆ బుక్ ఒక్కొక్కటి ఇచ్చేదనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళేదనమాట. నన్ను తీసుకెళ్ళి అమ్మమ్మ ఒక మాట చెప్పేది, ఏమంటే వాళ్ళిల్లు వీళ్ళిల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు అని ఏం చూడొద్దురా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా నువ్వేం చేస్తావంటే ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ను వాడు పెట్టేసి వచ్చి, ఒకవేళ వాళ్ళు తీసుకోకుండా నువ్వు వాళ్ళ దగ్గర పెట్టేసి నువ్వు వచ్చి ఆయన చూసుకుంటాడు, ఇంక నువ్వేం ఆలోచించుకోవద్దు, సైలెంట్గా నువ్వు వాళ్ళకి అది ఇచ్చేసి నువ్వు రిటర్న్ వచ్చేయి అనేవాడు. అమ్మమ్మ అలా అంటున్నప్పుడు నేను అదే దీనిగా చాలా చేసేవాడిని. అప్పుడు సువార్త ప్రకటించడం అంటే నాకేంటో తెలియదు, కానీ అప్పుడు అమ్మమ్మ అలా ఎందుకు చెప్పించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. ఆ స్వాతంత్రాన్ని మనం పట్టుకుంటూ ప్రతిరోజు పోతూ 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 సువార్తను ప్రకటించాలి. పోదాము పోదాము పయనమవుదాము, సువార్త చెప్పబోదాము. గట్టిగా పోదాము పోదాము పయనమవుదాము, సువార్త చెప్పబోదాము. అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. హే పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జాతండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జాతండి. హే పోదాము పోదాము గట్టిగా సువార్త చెప్పబోదాం, చెప్పట్లు. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి, పరలోకమే మన లోకమండి. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి, పరలోకమే
పోదాము పయనమవుదాము సువార్త చెప్పబోదాము పోదాము పయనమవుదాము సువార్త చెప్పబోదాము హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిచ్చేస్తాను, చాలాసేపు చెప్పేసినట్టున్నాను. నా వాక్యం అర్థమైందా? అందరికి అర్థమైందా? మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఆయన ప్రేమ చాలా గొప్పనైనది, చాలా గొప్పది, చాలా గొప్పది. పదములు చాలని ప్రేమ ఆయనది. మనకై మరణించిన ప్రేమ అది, మనకై సిలువనెత్తిన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక ఊరిలో ఒక అబ్బాయి ఏం చేసేవాడంటే ప్రతిరోజు వర్క్ పోతున్నప్పుడు ఇలా వీధంటి నడుచుకుంటూ పోతున్నప్పుడు గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ అమ్మను తిడుతూ వెళ్ళేవాడంట. వాళ్ళ అమ్మని తిడుతూ వెళ్ళేవాడంట. చుట్టుపక్కల ఉండేవాళ్ళు చూసి ఏం చేశారంటే, ఎందుకు ఈ అబ్బాయి ఇలా తిట్టుకుంటూ పోతున్నాడు, వాళ్ళ అమ్మని ఎందుకు తిడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు తిడుతున్నాడు ఏం తెలియక వదిలేశాడు అనమాట. అలా 2 రోజులు తిట్టాడు, 3 రోజులు తిట్టాడు, 4 రోజులు తిట్టాడు, అలా నెల అయిపోయింది, తిడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు వర్క్కి పోతున్నప్పుడు ఏం చేశాడంటే ఇట్లా పోతూ నన్ను ఎందుకు కనిందో మా అమ్మ నాకు తెలీదు, కనేసింది అంతే, ఊరికే కనేసి రోడ్డు మీద వదిలేసింది. పెద్ద ఇల్లు కట్టుకుందామంటే వద్దంటది, అది చేద్దామంటే వద్దంటది, ఇది చేద్దామంటే వద్దంటది అని ప్రతిరోజు తిట్టుకుంటూ వెళ్ళేవాడంట. ఒకరోజు ఏం చేశాడంటే ఓ పెద్ద ఆయన్ని పిలిచి, ఆ పిల్లోని పిలిచి కూర్చోబెట్టుకొని, అయ్యా నువ్వు ఎందుకయ్యా మీ అమ్మని తిడుతున్నావు, అసలు నువ్వెవరు, నువ్వెందుకు తిడుతున్నావు మీ అమ్మని అని అంటే ఆయన చెప్తున్నాడంట, ఆయనకి చెప్తూ తిడుతున్నాడంట. మా అమ్మ ఉందే, మా అమ్మ కనేసింది అంతే, మమ్మల్ని కనేసి రోడ్డు మీద వదిలేసింది. ఎలా పెంచాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, మా అమ్మ అవతారం ఎలా ఉంటుందో నీకు తెలుసా అని గట్టిగా తిడుతుంటాను. అప్పుడు ఆయన, నువ్వు ఎవరు తమ్ముడు, మీ అమ్మ ఎవరు, ఎక్కడ ఉంటావు నువ్వు అని ఆయన పెద్ద ఆయన అడిగితే ఆయన అంటాడంట, అదే ఆ చివరి గుడిసె ఉంటుంది చూడు, ఆ గుడిసెలో ఉండేవాళ్ళు మేమే, మా నాన్న లేడు, మా నాన్న చనిపోయాడు, చిన్నప్పుడే చనిపోయాడు, మా అమ్మ ఒక్కతే ఉంటుంది, మా అమ్మ అవతారం ఎప్పుడన్నా చూసారా, మా ఒళ్ళంతా కాలిపోయి ఉంటుంది, ఓ పక్క కాలిపోయి ఉంటుంది, ఓ చెయ్యి ఉండదు, మా అమ్మ అవతారం ఎప్పుడన్నా చూసారా, ఎందుకనిందో నాకు తెలీదు, నన్ను ప్రతిరోజు బాధ పెడుతుంది అని ఆయన రోజు తిడుతుంటే ఆయన, బాబు తప్పది, నువ్వు మీ అమ్మని ప్రతిరోజు తిడుతున్నావు, అసలైన కథ ఏంటో నీకు తెలుసా అని అప్పుడు వాళ్ళ అమ్మ గురించి కథ చెప్పాడంట. ఏమని, అప్పుడు నువ్వు చిన్నప్పుడు ఏం జరిగిందంటే, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న నిన్ను ఆడిస్తున్నప్పుడు కిచెన్లో ఏం జరిగిందంటే గ్యాస్ లీక్ అయిపోయి పెద్ద మంట వచ్చేసింది. పెద్ద మంట వచ్చేసినందుకు మీ నాన్న ఏం చేశాడంటే మీ అమ్మని కాపాడుకోవడానికి ఆ కంగారులో నిన్ను మర్చిపోయి మీ అమ్మని తీసుకొని చెయ్యి పట్టుకొని బయటకు వచ్చేసాడు. నువ్వు మాత్రం లోపలే ఉండిపోయావు. అనేక మంది చూస్తూ ఉన్నారు కానీ ఎవరూ సాయం చేయలేదు. కానీ మీ అమ్మ ఏం చేసింది, నా కొడుకు కాలిపోతున్నాడు అని ఏం చేసింది, ఆ మంటల్లో దూకేసి నిన్ను కాపాడడానికి లోపలికి వచ్చేసింది. మీ అమ్మ దూకేసింది చూసి మీ నాన్న దూకేశాడు. మీ నాన్న దూకేస్తే ఏమైంది, మీ నాన్న మంటల్లో కాలిపోయి చనిపోయాడు. కానీ మీ అమ్మ కాలిపోతున్నా నిన్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చేసిన తప్పుల కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన రెక్కలు ఇలా చాపి మనల్ని కాపాడుతున్నాడు. అగ్గి పైన తగులుతున్నా ఆయన రెక్కలు చాపి మనల్ని కాపాడుతున్నాడు. పదములు చాలని ప్రేమ అది, స్వరములు చాలని వర్ణించి అనే పాట పాడుకున్నాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది.
కరములు చాపి నన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ, కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా హల్లెలూయా. మనం బ్రతికున్నామంటే అది ఆయన కృప. మనం ఇలా ఉన్నాం, మనం ఇలా ఇంత ఇంత చక్కగా మనం ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామంటే అది ఆయన కృప. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్వాతంత్రం పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. ప్రతిరోజు ఆయన్ని స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించు. గట్టిగా సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన్ని స్తుతిస్తుంటే మనకేమొస్తుంది తెలుసా? ఆయన ఆరాధిస్తుంటే మనకేమొస్తుంది తెలుసా? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నుండి ప్రేమించు నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. ఇహమందున పరమందున, ఇహమందున పరమందున యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. ఇహమందున పరమందున
ఇహమందునా పరమందునా ఎసువంటి వారు లేరు, ఎసువంటి వారు లేరు. నా సర్వం యేసయ్యా, నా జీవం పడలే, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం, నా ప్రాణం, నా ధ్యానం, నా ధ్యానం, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఆయన ఆరాధిస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. మనం ఎప్పుడు ఆరాధిస్తాం? మనం ఎప్పుడు ఆరాధిస్తాం? ఇలా సభలకు వచ్చినప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనం ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, ఇట్లా సభలకు వచ్చినప్పుడు, లేదా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినప్పుడు, అప్పుడు మాత్రం ఆరాధిస్తాం. బాధల్లో మనం ఆరాధించాం. బాధల్లో మనం మందిరానికే రాం. అలాంటిది మనం ఆరాధించేది ఎలా చేస్తాం? బాధల్లో మనం మందిరానికే రాం. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆరాధిస్తాం. ఆరాధన అనేది బైబిల్లో ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఆరాధన అనేది బైబిల్లో ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి మొక్కి అని ఉంటుంది. తెలుగులో మొక్కి అంటే ఇంగ్లీష్లో వర్షిప్ చేసి అని ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆరాధించాడో తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాడో తెలుసా? ఆయన కొడుకుని బలించడానికి వెళ్తున్నప్పుడు, ఆ బలించేటప్పుడు పనుకోబెట్టి ఆయన ఆరాధిస్తున్నాడంట. ఏమని? వేలాది నదులంతా విస్తార తైలము, ఆ కత్తి చేతులు పట్టుకొని, నీకిచ్చిన చాలేనా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలేనా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలేనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆరాధిస్తున్నాడు? ఆయన కొడుకుని బలిచ్చేస్తున్నప్పుడు ఆయన అప్పుడు ఆరాధిస్తున్నాడు అంట. మీకు లూసిఫర్ తెలుసా? లూసిఫర్ ఒక గొప్ప ఆరాధికుడు అంట. ఆయన గొప్ప ఆరాధికుడు అంట. ఆయన రెక్కల్లోనే అనేకమైన వాయిద్యాలు ఉండేవంట. ఇప్పుడు మనకు సపరేట్గా ఉన్నాయి, కానీ ఆయన రెక్కల్లోనే అనేకమైన వాయిద్యాలు ఉండేవంట. అప్పుడు ఆయన అలా వాయిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ అక్కడ ఆయన ఆరాధిస్తే ఆడ ఉండే దేవదూతలందరూ నాట్యం ఆడేవారంట. అలా గొప్ప ఆరాధన జరిగేదంట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఆరాధిస్తేనే కదా దేవునికి గొప్ప, అదే నేనే ఆరాధించలేదంటే ఇంకా ఆయన్ని ఆరాధించేవారు ఎవరు ఉండరు కదా, అంటే నేనే గొప్ప కదా, నేను లేదంటే లేదు కదా అని ఏం చేశాడు? దేవుని సింహాసనం, రాజు సింహాసనం పక్కన చైర్ వేసుకున్నాడంట. నేనే గొప్ప ఆరాధికుడిని, నేను లేకుంటే ఆరాధన లేదు అని ఆయన ఏం చేశాడంటే రాజు సింహాసనం పక్కన చైర్ వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు అది దేవుడు చూసి ఏం చేశాడంటే అక్కడి నుంచి లూసిఫర్ని తోల్సేస్తే డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయాడంట. లూసిఫర్ డైరెక్ట్ పాతాళంలోకి. ఇప్పుడు ఆయన ఆరాధించేవారు ఎవ్వరు లేరు. బట్ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఆరాధన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర నుంచి మన దగ్గర నుండి ఆయన కేవలం ఆరాధనే కోరుకుంటున్నాడు. కిందున్న మనుషులు నన్ను ఆరాధిస్తారు అనందు మనం ఆయన ఆరాధించాలి. ఆరాధించుకుందామా? అందరూ ఒక్కసారి నిలబడితే గట్టిగా ఆయన ఆరాధించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఎవరు మౌనంగా ఉండకండి.
ఈ గొప్ప స్వాతంత్రాన్ని ఆయన మనకి ఇచ్చినందుకు మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఆరాధించుకోవాలి. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా అనే పాట పాడుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరికి వచ్చిన పాటే గట్టిగా ఆయన ఆరాధించుకోవాలి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే వందనం నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవముని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లరు వేసితివి, ఆకాశ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. అందరూ ఏకకంఠంతో వందనం, నీకే వందనం, నీకే వందనం నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా, ఆకాశ సముద్రాలను నీవే ఎల్లరు వేసితివి, ఆగాధ సముద్రాలను నీవే ఎల్లరు వేసితివి. జలములలో పడినే గట్టిగా చప్పట్లు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళిన విశ్వాసంతో నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే వందనం, నీకే వందనం. గుండెలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపి అవును ప్రభు నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా, పిలుతాం అందరూ పిలుతాం. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుకునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుకునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా.
యేసయ్యా 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 అందరూ ఏకకంఠంతో యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా కొండని వేసయ్యా అండని వైతివయ్యా కొండని వేసయ్యా యేసయ్యా విశ్వాసంతో ఆయన ఆరాధించుకుందాం. ఇదిగో ఆయన మన మధ్యకు రాబోతున్నాడు. ఏకకంఠంతో యేసయ్యా 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 అని పిలుస్తుండగా ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. యేసయ్యా అని పిలిస్తే చాలు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. యేసయ్యా నిలబడుకుంటే అద్భుతాలు జరిగాయి. యేసయ్యా నడుస్తుంటే అద్భుతాలు జరిగాయి. ఆయన పడవలో పడుకుంటే అద్భుతాలు జరిగాయి. ఆయన ఉమ్మి ద్వారా అద్భుతాలు జరిగాయి. ఆయన గాయాల ద్వారా అద్భుతాలు జరిగాయి. అలాంటి ఈ మధ్యాహ్న సమయం అయిండు యేసయ్యా అని పిలుస్తుండగా మన పరిచర్యలో అద్భుతాలు జరగబోతున్నాయి. మన కుటుంబాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. మన పిల్లలలో అద్భుతాలు జరగబోతున్నాయి. అందరూ పిలుస్తామా యేసయ్యా అని విశ్వాసంతో ఏకకంఠంతో ఆయన్ని పిలుస్తాం. యేసయ్యా 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 పిలుతాం తండ్రి ఒడిలోకి పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చేలాగా ఆయన ఒడిలో పడబోతాం. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు, ఆయనని మళ్ళీ కాపాడే దేవుడు ఉన్నాడు. ఏకకంఠంతో ఆయన ఆరాధిస్తాం. ఆయన నిన్నే నిన్నే నే కొలుకునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అందరూ ఏకకంఠంతో అన్యులే నన్ను అపహసించగా అన్యులే నన్ను అవమానించగా అండని వైతివయ్యా కొండని వేసయ్యా అండని వైతివయ్యా కొండని వేసయ్యా యేసయ్యా 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 అందరూ ఏకకంఠంతో గట్టిగా చెప్పండి. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఉండగానే మనమైన ఆరాధించుకుందాం. ఆయన మన దగ్గర నుంచి కోరేది ఏది ఉండదండి. కేవలం ఆరాధన మాత్రమే మనం ఆయన దగ్గర నుంచి కోరు. ఆయన మన దగ్గర నుంచి ఇంకేది కోరుకోలేడండి. ప్రభువా నీలాంటి దైవం ఎవరు తండ్రి? నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు ప్రభువా. కేవలం నువ్వు మాత్రమే నాకు స్వతంత్రత ఇయ్యగలవు తండ్రి. తండ్రి ఒడిలోకి పిల్లాడు చేరేలాగా మనం ఆయన చేరుదాం. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అవును ప్రభువా, నీలాంటి దైవం ఎవరు ప్రభువా? నీవు నాకు కావాలి యేసయ్యా, నీవు నాకు కావాలి. అందరూ అడుగుదాం.
అందరూ చేతులు పైకెత్తి ఆయన వైపు చూస్తూ పశ్చాత్తాపపడతాం. అవును ప్రభువా, అనేకమైన పాపాలు నేను చేశాను తండ్రి, నీకు ఇష్టం లేకున్న పాపాలు నేను చేశాను ప్రభువా. ఇదిగోనయ్యా, ఈ మధ్యాహ్న సమయమందు నీ దగ్గర నేను పశ్చాత్తాపపడుతున్నాను ప్రభువా. ఈరోజు నేను పశ్చాత్తాపపడుతున్నాను. మమ్మల్ని మీరు దీవించండి తండ్రి. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి వచ్చాడో అలా నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. మీరు మమ్మల్ని దీవించండి అయ్యా. మా పిల్లలను దీవించండి, మా పరిచర్యను దీవించండి. అందరూ అడుగుదాం ఆయన వైపు చూస్తూ, నీలాంటి దైవం ఎవరు ప్రభువా? విశ్వములో లేరు ప్రభువా. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. పరమ తండ్రి నీకే వందనం. ఓ యేసురాజ నీకే వందనం. పరమ తండ్రి నీకే వందనం. ఓ యేసురాజ నీకే వందనం. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీవు కావాలయ్యా. అందరూ చెప్తాం. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీవు కావాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీవు కావాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. అందరూ ఆయన వైపు చేతులు చూపిస్తూ గట్టిగా చెప్దాం. నా యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా. నేను చేసిన తప్పులు ఏమున్నా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. అవును ప్రభువా, ఎవరు నన్ను చేయి విడిచినా నువ్వు నా చేయి విడవవు తండ్రి. తండ్రి నా చేయి విడవచ్చు, తల్లి నా చేయి విడవచ్చు, కానీ నువ్వు మాత్రం నా చేయి విడవవు తండ్రి. నువ్వు నా చేయి వదలొద్దు తండ్రి. నేను చేసిన తప్పులు ఏమున్నా నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయమందు ఎటువైపు చూడొద్దండి.
కేవలం ఆయన ఆరాధించుకుందాం. కేవలం ఆయన మీరే ఉండాలి. మీ బాధలు ఏమన్నా ఉన్నాయా ఆయన దగ్గర పెట్టేయండి. మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఆయన దగ్గర పెట్టేయండి. ఈ మధ్యాహ్న సమయమందు ఆయన మీ మాటకు జవాబు ఇచ్చును గాక. గట్టిగా ఆమేన్. దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడో అందుకు నీకు వందనాలు అయ్యా. నువ్వు నాకు ఏమి ఇవ్వబోతున్నావో అందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు నాకు ఏమి ఇచ్చావో అందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఇన్ని దీవెనలు మాకు ఇస్తున్నా ప్రతిసారి నిన్ను మేము బాధ పెడుతున్నాం ప్రభువా. అవును ప్రభువా, ప్రతిసారి నిన్ను బాధ పెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా. అవును ప్రభువా, ఎవరు మా చేయి వదిలినా నీవు మాత్రం మా చేయి వదవులు తండ్రి. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువ. విశ్వాసంతో ఈ పాట పాడదాం. విశ్వాసంతో. అవును ప్రభువా, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ఆగస్టు 15వ తారీఖు 2026 సంవత్సరం నాయన చక్కగా ఈ దినమును గడపటానికి నీవు అనుగ్రహించిన నీ కృపను బట్టి వందనాలు. ఇదిగో నీ బిడ్డలు ఆయా గ్రామాల నుండి నాయన నీవు తోడుకొని వచ్చావు నాయన. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం నాయన. ఎత్తబడిన వాక్యము ప్రతి వారి హృదయంలో నాయన ఫలింప చేయండి నాయన. పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి సమర్థుడు నీ ఒక్కడవే నాయన. భూలోకములో ఇవ్వబడిన ఏ నామము వలన మాకు రక్షణ లేదు నాయన. ఏ నామము వలన మాకు పాపక్షమాపణ లేదు నాయన. ఏ నామము వలన మాకు విమోచన లేదు నాయన. మా ప్రియుడైన యేసయ్య నామములోనే నాయన మాకు విమోచన. రాజా మా ప్రభువా, ఆ గొప్ప విమోచన మీరు మాకు ఇచ్చారు. ఇంకా విమోచన పొందని వారు, ఇంకా పాప బంధకాల్లో సాతాను యొక్క కట్లలో ఉన్నవారిని నాయన వాక్యము దర్శించి నాయన మా ప్రభువా విడుదల పొందటానికి మీ కృప అనుగ్రహించమని మనం చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించవలసిందిగా మనం చేస్తున్నాం నాయన. ఎంతమంది ఈ యొక్క నాయన మా ప్రభు అవకాశాన్ని పోగొట్టుకున్నారో వారికి నువ్వు దర్శించండి ప్రభువా నాయన. మా దేవ, అలాగే ఈ ఆరాధన అనంతరం భోజనాల కార్యక్రమం చేసుకుని నాయన తర్వాత సెక్షన్లో కూడా ఎవరు నాయన వెళ్ళిపోకుండా నాయన 2 గంటలు గడపటానికి నీవే అవకాశాన్ని కలుగచేయమని వాక్యం అందించిన నీ కుమారుని అత్యధికముగా దీవించి నీ సేవలో వాడుకొనవలసి ఉందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క
నిత్య సహవాసము కూడిన మనకి సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.